నిన్న మనం లీలాదేవి అంటే రెండవ లీలాదేవి, ఆ రెండవ లీలాదేవి అంటే విదూరథుడి భార్యగా ఉన్న లీలాదేవి, ఆ లీలాదేవి అలాగే తన కూతురు, ఆ ఇద్దరు కూడా ప్రయాణం చేసి, అది చాలా దీర్ఘమైన ప్రయాణం, అది ఎన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు ఉన్నాయి అని ఎవరు చెప్పలేరు. ఇది తెలిపేందుకు ఏమన్నారు అంటే, గరుత్మంతుడు మహావేగంతో కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు తన వేగాన్నంతా కూడగట్టి ప్రయాణం చేసినా కూడా అక్కడికి చేరలేడు. అటువంటి స్థితి అది, అటువంటి ప్రదేశం అది. మహావిష్ణువుని ఒకానొక సందర్భంలో గరుత్మంతుడు చూడలేకపోయాడు. అప్పుడు తపస్సు చేసి ఆ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. ఈ కథ ఎందుకు చెప్పారు అంటే, అహంకారంతో చేరలేము విష్ణు పదాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి చేరగలము అని చెప్పేందుకోసం. అది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ, అలా గరుత్మంతుడు శతకోటి సంవత్సరాలు ప్రయాణం చేసిన శరీరంతో చేరలేడు. అందువల్ల మనం కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని చూడాలి, ఆ బ్రహ్మపదాన్ని అనుభవించాలి, అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మానసికంగా ధ్యాన స్థితిలో యోగంలో వెళ్ళాలి తప్పించి ఈ శరీరంతో ఒక ప్లేన్లో కూర్చుని వెళ్తాను అంటే అది సాధ్యమయ్యేది కాదు అని చెప్పేందుకోసం. అది అంత దూరంగానూ ఉంది, సూక్ష్మమివ అతి దూరం, సూక్ష్మంగా ఉంది, సూక్ష్మంగా ఉన్నట్టుగా ఉంది, అతి దూరంగా ఉన్నట్టుగా ఉంది. కానీ అది మనకి చాలా దగ్గరగా ఉంది. దానికన్నా దగ్గరైంది ప్రపంచంలో వేరేది లేదు. విచిత్రం, మన ఆత్మ మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా? దానికన్నా దగ్గరైంది ఏది ఉంది ప్రపంచంలో? అది చాలా దగ్గరది. కానీ ప్రయాణం మొదలు పెడితే దానికన్నా దూరం వేరేది లేదు. విచిత్రం. అన్నిటికన్నా దగ్గరగా ఉన్నది మన ఆత్మ, మనకి అన్నిటికన్నా దూరంగా ఉన్నట్టుగా కనిపించేది మన ఆత్మ. చాలా విచిత్రం. అంటే శరీరాన్ని అద్దంలో చూసుకుని నా ఆత్మని నేను చూశాను అని అంటే కాదు. ఆ ఆత్మ దర్శనం చేయాలి అంటే సూక్ష్మంగానే ప్రయాణం చేయాలి నువ్వు, వేరే విధి లేదు, వేరే దారి లేదు అని చెప్పి వారి ప్రయాణం ఎలా ఉంది, ఎలా జరిగింది అని అంటూ నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక ఐస్ కోల్డ్ వాటర్ ఉన్న ఒక కుండ అనుకోండి. ఆ కుండలో నీరుంది. ఆ బాగా చల్లబడిన తర్వాత దాని తేమ, దాని మాయిశ్చర్ ఎలాగైతే బయటికి వచ్చి ఆ బిందువులు, నీటి బిందువులు కుండ మీద కనిపిస్తాయి. ఎలా వచ్చాయి ఆ కుండ మీద ఆ నీళ్లు అంటే, కుండ పగిలిందా? పగలలేదు. ఎవరైనా తీసుకొచ్చి పోసారా? పోయలేదు. ఎలా వచ్చాయి? వచ్చాయి. ఆ లోపల ఉన్న నీరు బయటికి ఎలా వచ్చింది? వచ్చింది. అలాగే ఈ బ్రహ్మాండం అనే గోడని, ఈ బ్రహ్మాండ కటాహాన్ని పగలగొట్టకుండా, దానికి ఏ ఛిద్రము చేయకుండా వాళ్ళు ఆ బ్రహ్మాండాన్ని దాటి బయటికి వెళ్ళారు అని. చాలా విచిత్రం. అంటే లీలాదేవి ఇప్పుడు రెండవ లీలాదేవిగా తయారైంది అంటే ఆమె ప్రాణాలు పోయాయని కాదు, తయారైంది, బయటికి వచ్చింది. ఆ కుండ పగలకుండా ఎలాగైతే నీటి బిందువులు బయటికి వచ్చాయో అలాగే ఆ రెండవ లీలాదేవి ఆ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళింది, ప్రయాణం చేసి వెళ్ళింది అని. ఆ ఉదాహరణ, ఆ ఉపమానం మనం బాగా మనస్సులో పెట్టుకుంటే ఆ దృష్టాంతాన్ని మనకు బాగా అర్థమవుతుంది. అందువల్ల ఆ విషయాన్ని చెప్పారు. ఇక వారి ప్రయాణం ఎలా ఉంది అంటే, ఏదో వెళ్ళారు అని చెప్పడం కాదు. మనం ఎవరైనా నిజంగా అలా సాధన చేసి వెళ్ళాలి అనుకుంటే ఏ ఏ లోకాలు దాటి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఏ ఏ లోకాలు దాటి వెళ్ళాలి అని. అది చాలా దగ్గరదే. అలా అని వెంటనే దొరికేది కాదు కదా. నంజనగూడు వెళ్ళామో దొరికింది అంటే దొరికేది కాదు కదా. అది నంజనగూడులో పరమాత్మని చూసినప్పుడు దొరుకుతుంది నీకు, మేల్కోటలో పరమాత్మని దర్శనం చేసినప్పుడు దొరుకుతుంది. అలా అతి దగ్గరగా ఉన్నా కూడా సూక్ష్మంగా దృష్టి లేకపోతే కనిపించేది కాదు అని చెప్పేందుకోసం ఆయా లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్ని దాటి వెళ్తేనే అది ఆ స్థితి నీకు దొరుకుతుంది అని దాన్ని వివరంగా చెప్తున్నారు. తత్ర బ్రహ్మాండ లక్షాణి సంఖ్యాని భూరిషః. అక్కడ వాళ్ళు వెళ్తున్న ఆ మార్గంలో బ్రహ్మాండ లక్షాణి, బ్రహ్మాండం లక్షల కొలది బ్రహ్మాండాలు ఉన్నాయి. లక్షల కొలది బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి. అంటే లక్షల కొలది బ్రహ్మాండం ఒక గుంపు, ఒక గుచ్చం అనుకుంటే అటువంటి గుంపులు ఎన్నో ఉన్నాయి. అంటే ఇది ఒక గెలాక్సీతో అయ్యేది కాదు, అనేక కోటి బ్రహ్మాండాలు ఇవి.
అటువంటి బ్రహ్మాండాల్ని దాటి తాన్యన్యోన్యమదృష్టాని ఫలానీవ మహావనే, ధ్యానంలో కూర్చుని వాటిని ఆ లోకాల్ని చూస్తూ 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 అలా పైకి వెళ్తే ఈ లోకాలన్నీ కలిసిన బ్రహ్మాండం ఒక చిన్న బిందువు అయిపోతుంది. అలా ఆ లోకాల్ని దాటి 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 బిందువులు బిందువులు బిందువులుగా ఇంకా లోకాలే లేవు, అన్నీ చూసేశాను. ఆ స్థితి వచ్చినప్పుడు అక్కడ ఆ బిందువులో ఉన్న రాజరాజేశ్వరి మాత దర్శనం అవుతుంది అని చెప్తారు కదా ఆ లలితా సహస్రనామ భాష్యంలో విమర్శాత్మకంగా. అలా ఆ స్థితిని మనకు ఆ ప్రయాణం ద్వారా చెప్తున్నారు. తాన్యన్యోన్యమదృష్టాని ఫలానీవ మహావనే, లెక్కలేలన్నీ ఉన్నా కూడా పక్కపక్కనే ఉన్నా కూడా ఒకదానికొకటి కనిపించవు. అంటే అంత కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఒక చిన్న లోటాలో తీసుకొచ్చి ఇసుక పోసామనుకోండి, ఆ ఇసుక రేణువులు ఎంత దగ్గరగా ఉన్నాయి, ఇంకా పోయి ఇంకా పోయి ఇంకా పోయి టైట్ అయిపోయింది, ఇంకా ఏమీ అక్కడ సాధ్యమే లేదు, నీరు కూడా పట్టదు. అంత దగ్గరగా వేసేసామనుకోండి ఇసుక రేణువులు, ఆ ఇసుక రేణువులు ఎలా ఒకదానికి ఒకటి అంతంత దగ్గరగా ఉంటాయో అంత దగ్గరగా ఉన్నాయి ఈ బ్రహ్మాండాలు. అందుకనే ఒక బ్రహ్మాండానికి ఇంకో బ్రహ్మాండం కనిపించదు. అన్నీ అంటే ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా ఉన్నాయి బ్రహ్మాండాలు అని. తాన్యన్యోన్యం అదృష్టాని, అవే ఒకదానికొకటి కనిపించవు, ఒకదాని ఒకటి చూసుకోలేవు. అటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి అక్కడ అంటే ఇంకా ఆలోచించుకోండి. ఫలానీవ మహావనే, ఆ మహారణ్యానికి వెళ్తే అక్కడ పడి ఉంటాయి. ఆ పడి ఉన్న పళ్ళు ఎలా కొన్ని వేలు కొన్ని లక్షలు అవి అంత దగ్గరగా పడి ఉంటాయి. మన బనూరు వెళ్ళాం, అక్కడ ఉసిరికాయలు పడి ఉన్నాయి, తాము పడి ఉన్నాయి. ఎన్ని, ఓహో, అది మహారణ్యంలో ఎలా ఉంటాయి అటువంటి ఆ ఫలాలు పడినట్టుగా బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి అక్కడ. తత్రైకస్మిన్ పురస్సంస్థే వితత వర్ణాన్వితే వేధయిత్వా వివేశాంతర్బదరం కృమికో యథ. అన్నీ అలా ఆ కిక్కిరిసి ఉన్న ఆ బ్రహ్మాండాలు, అక్కడ ఉన్న బ్రహ్మాండాలలో ఒకదానిని బద్దలు కొట్టి కీటకము ఆ రేగి పండులో ప్రవేశించినట్టుగా వారు ఇంకొక బ్రహ్మాండంలోకి ప్రవేశించారు అని మనకు అర్థమయ్యేందుకోసం చెప్పారు. ఇప్పుడు ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారు అంటే ఇదివరకే చెప్పేశారు, బద్దలు కొట్టాల్సిన పని లేకుండానే వాళ్ళు బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళారు అని. ఇక్కడ మనకు అర్థమయ్యేందుకోసం చెప్పారు. ఒక పురుగు ఆ రేగి పండుని తొలుచుకుని లోపలికి వెళ్ళినట్టుగా వాళ్ళు ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండానికి వెళ్ళారు అని. ఎంత అద్భుతమైన వర్ణన. బద్దలు కొట్టి అని అది ఒక ఉత్ప్రేక్ష అని వ్యాఖ్యానంలో చెప్పారు. అర్థమయ్యేందుకోసం చెప్పడం మాట అది, అంతేకాని అలా జరిగింది అని కాదు. ఎందుకంటే బ్రహ్మాండం నుంచి మరో బ్రహ్మాండానికి వెళ్ళేందుకు బద్దలు కొట్టడం అనే అవసరమే లేదు. ఆ అవసరమే లేనప్పుడు అలా ఎందుకు చెప్పారు అంటే మన కోసం, అంతే, మనకు అర్థమయ్యేందుకోసం. ఇలా ప్రయాణం చేసి వెళ్తే వైకుంఠం వస్తుంది, అలా ఒక రాకెట్ వేసుకుని వెళ్తే వస్తుంది అని అర్థం అవ్వాలి, మనకి తెలియాలి అని. మనం ఉన్న చోట వైకుంఠం కాదా? ఆ వైకుంఠం చేసుకోలేమా? మనం ఉన్న ప్రాంతాన్ని వైకుంఠం చేసుకోలేమా? ఒక పాండురంగ మహాత్మ్యంలో ఒక కథ వస్తుంది. ఆ కథలో పందికి మురిక్కాలువే వైకుంఠం అయిపోతుంది. ఎంత విచిత్రం! ఇది వినేందుకు అసహ్యంగా ఉండొచ్చు, కానీ దానికి అదే వైకుంఠం. ఏదో పూర్వజన్మ స్మృతితో అక్కడే పాండురంగుడిని చూస్తుంది. పాండురంగుడిని చూసి నిజంగా దానికి అక్కడే దర్శనం అవుతుంది. తరువాత జన్మలో ఉత్తమ జన్మ వస్తుంది. ఎంత విచిత్రమైన తత్వం చూడండి. అంటే మన మనస్సు ఉంటే, మనకు బుద్ధి ఉంటే, శ్రద్ధ ఉంటే మనం ఉన్న ప్రదేశాన్నే మనం వైకుంఠంగా మార్చుకోగలం. వైకుంఠంగా మారుతుంది. అది బుద్ధి మీద ఆధారపడి ఉంది, మన సంకల్పం మీద ఆధారపడి ఉంది. కానీ అలా చెప్తే మనకు అర్థం కాదు కదా. అందువల్ల అలా ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే అంత దూరం ఉంది అంటే దానికోసం సాధన చేస్తాము అని. సాధన చేస్తే దొరికేది అది, సాధనే చేయకుండా ఉంటే దొరికేది కాదు. అంత దూరం ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటే ఎన్ని జన్మలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనే దృష్టితో సాధన చేస్తాం కాబట్టి అలా చెప్తారు. ఇది అందరికీ ఉపయోగపడాలి కదా. ఏదో రకంగా మనతో మంచి పని చేయించాలి, మంచి సాధన చేయించాలి, ఏదో జ్ఞానం వైపు మన మనస్సును మళ్ళించాలి. అలా అందరికీ ఉపయోగపడేందుకోసం వారు మన మీద ఉన్న కృపాదృష్టితో అలా చెప్తున్నారు అనుకోవాలంతే వాల్మీకి మహర్షి. ఎందుకంటే శాస్త్రంలో పూర్తిగా కూర్చొని శాస్త్రాధ్యయనం అంటే ఇటువంటి మాటలు ఉండవు అక్కడ. కానీ ఇవి తెలియాలి, ఆ కక్షలో ఆ దశలో ఉన్న వాళ్ళకి అవి తెలియాలి. కాబట్టి మన మీద ఉన్న ఒక అనుగ్రహంతో ఆ విషయాల్ని చెప్తున్నారంతే. అలా మళ్ళీ వారు
బ్రహ్మాదుల లోకాల్ని దాటి ఆకాశమండలానికి క్రిందగా ఉన్న పద్ముడి రాజ్యంలోకి ప్రవేశించారు. అక్కడ పద్ముడి అంతఃపురానికి వెళ్ళి వీళ్ళు ఇంత ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు అంటే ఈ భూలోకంలో ఉన్న ఆ పద్మరాజుడి దగ్గరికి వచ్చారు. ఇది విచిత్రం. మరి ఇంత ప్రయాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అంత సాధన చేశారు అని. వేరే శరీరం రావటము, అక్కడికి వెళ్ళి తను ఇక్కడ ఉంటూ కూడా ఇంకొక శరీరంతో అక్కడికి వెళ్ళి ప్రత్యక్షం అవటము ఇవన్నీ సామాన్యమైనవే. అంత సాధన చేశారు అని. అంత సాధన చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏది తలుచుకుంటే అది అవుతుంది. ఏ శరీరాన్ని వాళ్ళు స్మరిస్తే ఆ శరీరం వారికి వస్తుంది. అది అంతా కూడా బుద్ధి మీద మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఇది మిషన్లతో అయ్యే పని కాదు, ఇది సాధనతో తపస్సుతో అయ్యే పని. అందుకనే అక్కడ చెప్పారు. అక్కడ పద్ముడి అంతఃపురానికి వెళ్ళి మండపంలోకి ప్రవేశించి పద్ముడి కళేబరం పూలతో కప్పబడి ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ పద్ముడి శరీరాన్ని పడుకోబెట్టారు కదా, లీలోపాఖ్యానం ప్రారంభమైంది అక్కడే. ఆ పద్ముడి శరీరం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే పూలతో దాన్ని కప్పి ఉంచారో అక్కడికి, ఆ ప్రదేశానికి లీలాదేవి వచ్చింది. ఎక్కడో ఏదో రాజ్యంలో ఉన్న లీలాదేవి ఇప్పుడు ఇక్కడ ఈ పద్ముడి రాజ్యానికి వచ్చింది. రావాలంటే అంత సాధన చేయాల్సి వచ్చింది. ఏవో బస్సు వేసుకుని రావచ్చు కదా, బస్సు వేసుకుని రావడానికి లేదు కదా, తను అక్కడ ఉంటే రావచ్చు. కానీ ఇది అంతా కూడా తనలో, తన మనస్సులో జరుగుతున్నది. మనస్సులో జరుగుతున్న దాన్ని బయట జరుగుతున్నట్టుగా మనకి చూపిస్తున్నారు. అలా ఎందుకు చూపిస్తున్నారు అంటే స్వప్న సదృశము అని చెప్పేందుకోసం. అందుకే ఈ కథ పుట్టింది. కథ అంటే జరగలేదనుకోవద్దు, జరిగిందే, కానీ మనకి అది కథ. లీలాదేవి ఆ పద్మ కళేబరం దగ్గర నిలబడింది, అక్కడికి వచ్చింది ఆమె. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది లీలలయ్యారు? 2 లీలలయ్యారు. అక్కడ కూర్చున్న లీల అక్కడే ఉంది, ధ్యానంలో ఉంది. ఆమె మనస్సులో ఇదంతా జరుగుతోంది. ఆమె మనస్సులో ఇంకొక రాజ్యం పుట్టింది. ఆమె మనస్సులో పద్ముడే విదూరథుడిగా పుట్టాడు. ఆమె మనస్సులో తానే మళ్ళీ లీలాదేవిగా పుట్టింది. ఆమె మనస్సులో యుద్ధం జరిగింది. ఆమె మనస్సులో సింధురాజు విదూరథుడిని చంపేశాడు, విదూరథుడు పడిపోయాడు. ఆమె మనస్సులో లీలాదేవి కూతురుతో పాటుగా మళ్ళీ వెనక్కి వచ్చింది, పద్ముడి దగ్గరికి వచ్చింది. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అక్కడ కూర్చున్న లీలాదేవి మనస్సులో జరుగుతోంది, లీలాదేవి ధ్యానంలో జరుగుతోంది. ఆ ధ్యానంలో జరుగుతున్నప్పుడు ఇదంతా కలగా జరిగితే పర్వాలేదు, కలకంటూ మనమే నిజంగా బయటకు వచ్చి మనతోనే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఇక్కడ. కళలో ఇవన్నీ కనిపించడం సహజమే, మనల్ని మనం చూసుకుంటాము, కళలో ఎన్నో చాలా విచిత్రాలన్నీ కనిపిస్తాయి. కానీ ఆ కళలో జరిగే ఆ కథలో ఎవరైతే నాయిక ఉందో ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఇక్కడ జరిగింది. అది విచిత్రం. ఏతస్మిన్నంతరే సాచ న దదర్శ కుమారికాం మాయామివ పరిజ్ఞాతాం క్వాపియాతాం వరానన. అప్పుడు ఆమె అక్కడికి రాగానే అటు ఇటు చూసింది. తన కూతురు ఎవరైతే తనల్ని అక్కడికి పిలుచుకొచ్చిందో ఆ కూతురు ఇప్పుడు కనిపించటం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, మాయమైపోయింది. మాయామివ పరిజ్ఞాతాం. ఒకసారి మనకి తెలియంగానే ఆ మాయ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనకి తెలిసింది, ఒక విషయం తెలిసింది. అజ్ఞానం ఎక్కడికి పోయింది అంటే ఎవరు చెప్పలేరు. అజ్ఞానం ఎక్కడికి పోయింది? జ్ఞానం వచ్చింది అంతే. అలాగే తెలియంగానే ఎలాగైతే మాయ పోతుందో అలా ఆ కూతురు, అప్పటి వరకు పిలుచుకొచ్చిన కూతురు కనిపించలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. క్వాపి యాతాం వరానన. ఆమెని చూడలేకపోయింది, అటు ఇటు వెతికినా కూడా ఆమె కనిపించలేదు. దీనికి ఒక కారణం ఉంది, అలా చెప్పేందుకోసం ఈ తర్వాత మనకు ముందుకు తెలుస్తుంది. ముఖమాలోక్య సాతస్య స్వభర్తు శవరూపిణ ఇదం బుద్ధవతి సత్యం ప్రతిభావశతస్వత అయం సభర్తా సంగ్రామే నిహతో మమ సింధున. అక్కడ రాగానే ఆ లీలాదేవి, ధ్యానంలో కూర్చున్న లీలాదేవి అలాగే ఉంది. ఆమెలాగే అచ్చు గుద్దినట్టు అంటారు కదా, అచ్చు అలాగే ఉన్న లీలాదేవి ఇప్పుడు బయట ఉంది. బయట ఉండి ఆ లీలాదేవి ఈ పద్ముడిని చూసి, ఆయన శరీరం, ఆ ముఖాన్ని చూసి మనస్సులో అనుకుంది, ఈయన కళేబరంగా ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అటువంటి ఆ పద్ముడిని, తన భర్తని చూసి, తన భర్త ఎలా అయిందండి? ఈమె విదూరథుడి భార్య కదా, ఈ విదూరథుడి భార్య వచ్చి నా భర్త అని ఎలా అనుకుంటుంది? అంటే ఇది లీలాదేవి ధ్యానంలో మనస్సులో జరుగుతోంది అని తెలిపేందుకోసం. అక్కడ 2 లీలలు లేరు, ఉన్నది ఒకే లీల అని. ఇదం బుద్ధవతి సత్యం ప్రతిభావశత స్వత. తన
ప్రతిభతో ఒకటి తెలుసుకుంది తాను. ఏమని అంటే, అయం సభర్త సంగ్రామే, ఈయన నా భర్త, ఈ పద్మరాజు నా భర్త. ఇక్కడేమో ఇట్లా ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అక్కడ నేను చూశాను ఆ విదూరథుడు సింధురాజుతో పోరాడి ఎవరైతే ప్రాణాలు విడిచిపెట్టాడో ఆ విదూరథుడే ఈయన. అయం సభర్త సంగ్రామే నిహతో మమ సింధున, సింధురాజుతో ఎవరైతే సంహరించబడ్డాడో ఆ విదూరథుడు ఈయనే. వీరలోకానిమాన్ ప్రాప్య క్షణం శేతే యథాసుఖం. ఈయన వీరలోకం అంటే పోరాడి, యుద్ధంలో పోరాడి వెన్ను చూపించకుండా ధర్మయుద్ధం అంటే ఏమిటి చెప్పారు కదా, ఎవరికి వీరలోకం వస్తుంది, ఎవరికి స్వర్గలోకం వస్తుంది. యుద్ధం చేసిన వారికి అందరికీ స్వర్గలోకం వస్తుందా? అయితే టెర్రరిస్ట్ కూడా రావాలి, అలా రాదు. మరి ఎవరికి వస్తుంది? ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్న రాజు కోసం ధర్మంగా యుద్ధం చేస్తారో వారికే వీరమరణం, అంటే వారికే స్వర్గం వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మనం ఇదివరకే చెప్పుకున్నాం. అది ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకున్నాం. వీరలోకాన్ని పొంది అంటే ధర్మయుద్ధం చేసి వీరలోకాన్ని పొంది క్షణం శేతే యథాసుఖం, ఈయన హాయిగా సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు. చాలా విచిత్రం ఇది. ఆయనేమో పడిపోయి ఉన్నాడు అక్కడ. ఈమె వెళ్ళి తాను తీసుకున్న ఇంకొక జన్మలో తన భార్యగా ఉండి తాను యుద్ధం చేయటాన్ని చూసి, తాను అక్కడ మరణించడాన్ని చూసి మళ్ళీ వెనక్కి వచ్చి సినిమా అంతా రివైండ్ చేసుకుని ఇప్పుడు చూస్తోంది. చూసి ఆ జరిగిన కథని మళ్ళీ గుర్తు చేసుకుని అనుకుంటోంది తను. అహం దేవ్యా ప్రసాదేన సశరీరైవ మీదృశం, నేను ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో సశరీరంగా ఇక్కడికి రాగలిగాను, సశరీరంగా ఇక్కడికి వచ్చాను. ఇహ ప్రాప్తవతి ధన్యా మత్ సమానాస్తి కాచన, నాతో సమానమైన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఎందుకు అంటే నాకు సరస్వతీదేవి అనుగ్రహం కలిగింది కాబట్టి, అందుకనే నాతో సమానమైన వాళ్ళు లేరు. అంతేగాని అహంకారంతో కాదు ఆ మాట అనుకునేది. నేను ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాను కాబట్టి నాకన్నా గొప్పవాళ్ళు లేరు, గొప్పవాళ్ళు అంటే నాకన్నా అదృష్టవంతులు లేరు అని తాను భావన చేసింది. నేను ధన్యురాలని అయ్యాను, నేను నా జన్మ ధన్యమైంది. ఇది సంచింత్య సాహస్తే గృహీత్వా చారుచామరం, అలా అనుకుంటూ ఇప్పుడు అక్కడ వచ్చిన లీలాదేవి ఉంది కదా, ఆమె సత్యంగా అక్కడ ఉన్నది అని చెప్పేందుకోసం మనకి ఇక్కడ చారుచామరం పక్కనే చామరాలు పెట్టారు. ఆ చామరాలను తీసుకుంది. బీజయామాస చంద్రేణ ద్యౌరివ అవని మండలం, ఎలాగైతే ఆకాశం మన భూమినంతా కూడా వీస్తున్నట్టుగా చల్లగా చేస్తుందో చంద్రుడితో, అలాగే చామరాల్ని తీసుకుని ఆ పద్మరాజు శరీరాన్ని వీస్తోంది. అలా వీస్తూ ఉన్నప్పుడు అని అంటూ భావించి లీలాదేవి ఆ చామరాన్ని వీస్తూ అక్కడ నిలబడి ఉంది. ఆ సమయంలో ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అంటే విదూరథుడి రాజ్యంలో అక్కడ లీలాదేవి ఉంది. ఇప్పుడు మొత్తం 3 లీలాదేవులు అసలైతే ఈ సందర్భంలో, సామాన్యంగా కాదు, మామూలుగా కాదు, ఈ సందర్భంలో మాత్రం 3 లీలాదేవులు. ఒక లీలాదేవి అక్కడ విదూరథుడి రాజ్యంలో ఉంది, ఇంకొక లీలాదేవి ఇక్కడ ధ్యానంలో కూర్చుంది, ఇంకొక లీలాదేవి ఇప్పుడు తన పక్కనే ప్రత్యక్షమైంది. 3 లీలాదేవులు ఒకే రకంగా ఉన్నారు. వీళ్ళలో ఏ లీలాదేవి సత్యం అనేది మనమే ఆలోచించాలి. తర్వాత మనకు తెలుస్తుంది, ఆ కథను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ విదూరథ రాజ్యంలో ఉన్న లీలాదేవి ప్రబుద్ధ లీల అంటారు ఆమెను. అంటే ఆమె జ్ఞాని, ఆమె ధ్యానంలో ఇదంతా చూస్తోంది, ఇది కలగా చూడటం లేదు, ధ్యానంలో ఇదంతా చూస్తోంది. కాబట్టి తనని ప్రబుద్ధ లీల అంటారు, అంటే తెలుసుకున్న లీల. ఆ లీల సరస్వతి అమ్మవారిని అడిగింది. ఈ ఘట్టాన్ని విని సరస్వతి అమ్మవారిని ప్రశ్నించింది. ఏమి అంటే, తే భృత్యాస్తాశ్చ వైదాస్య సరాజా చ ప్రబుద్ధవాన్ వక్ష్యంతి వదతాం దేవి కిం కయైవ కథం ధియా. అమ్మ, నువ్వు చెప్పావు ఆమె అక్కడ ఉంది ప్రత్యక్షంగా అని చెప్పేందుకోసం చామరాలు తీసుకుని వీచింది అని చెప్పావు నువ్వు. అక్కడ లేకపోతే చామరాలు తీసుకుని వేచలేదు, ఒట్టి చామరాలు మాత్రమే కదులుతున్నట్టుగా ఉంటే ఇక్కడ ఏదో దయ్యమో భూతమో చేరింది అని అందరూ పారిపోతారు. అలా జరగలేదు, ఆమె చామరాలు తీసుకుని వీస్తోంది. ఇప్పుడు
అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పరిచారకులు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఈమెను చూసి ఏమనుకుంటారు? ఈమె నాలాగే ఉంది, లీలాదేవిలాగానే ఉంది, ఈమె ఎవరు అనుకుంటారు? ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఈమె ఎందుకు ఇలా చామర సేవ చేస్తోంది? అంటే భార్య మాత్రమే చేసే సేవ తను ఎందుకు చేస్తోంది? తనని ఏమని భావిస్తారు వీళ్ళందరూ కూడా? ఇప్పుడు నీ అనుగ్రహంతో పద్మరాజు లేచి కూర్చుంటాడు, ఆయనేమనుకుంటాడు ఈమెని ఎలా వాళ్ళు స్వీకరిస్తారు? ఈమెతో ఎలా మాట్లాడతారు? వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఇది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అమ్మ, పద్ముడి దాసీగణం, సేవకులు అక్కడందరూ ఉన్నారు కదా, వారు అక్కడికి వచ్చిన ఈ కొత్త లీలాదేవిని చూసి ఏం మాట్లాడుకుంటారు? ఆమెను ఎలా స్వీకరిస్తారు? ఆమె పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు వీళ్ళు? ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పు అని అడిగింది. ఆ విదూరథుడి రాజ్యంలో ఉన్న లీలాదేవి సరస్వతీదేవిని అడిగింది. అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తోంది, సరాజ సాచతే భృత్యా సర్వ ఏవ పరస్పరం చిదాకాశైకతావేషాత్ ఆవయోశ్చ ప్రభావతః. అమ్మా, పరమాత్మ అంతటా నిండి ఉండటం వల్ల, మన ప్రభావం వల్ల, మనం సరస్వతి అమ్మవారు, లీలాదేవి, ఈమె చాలా ధ్యానం చేసింది, ఆమెకు అటువంటి శక్తి ఉంది. మన ఇద్దరి ప్రభావం వల్ల, పరమాత్మ యొక్క శక్తి వల్ల ఆయన అంతటా నిండి ఉన్నాడు కాబట్టి చిత్ ప్రతిభాస వల్ల, ఆ చిత్తు యొక్క ప్రతిభాస అలాగే ఉంటుంది. చిదాకాశంలో ఏకత్వాన్ని చెంది ఉండటం వల్ల ఇప్పుడు అందరి సంకల్పాలు ఒకటే అయిపోయాయి. అలా ఎలా అయ్యాయి అంటే అది నా సంకల్పం, మన ప్రభావం, లేదా ఆ పరమాత్మ యొక్క శక్తి. ఒక సభలో సద్గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు అందరి మనస్సులు ఏకాగ్రమయ్యాయి. ఎలా ఏకాగ్రమయ్యాయి? అందరి మనస్సులు నిలిచాయి. ఎలా నిలిచాయి అంటే అది వాళ్ళు చేసుకున్న సాధన, అది సద్గురువు యొక్క శక్తి, అది క్షేత్ర ప్రభావం, అన్నీ కలిపి అందరి సంకల్పాలు ఒకటే అయిపోయాయి. అంటే ఏకకంఠంగా అందరూ అంగీకరించారని చెప్తారే, అలా ఎవరికి ఏ సంశయము లేకుండా ఇప్పుడు అందరి సంకల్పాలు ఒకటే అయిపోయాయి. అది చిదాకాశంలో ఏకత్వాన్ని చెంది ఉండటం వల్ల, నియతి ప్రేరణ వల్ల, మహాచిత్ ప్రతిభానత్వాత్ మహానియతి నిశ్చయాత్. నియతి అది నియమం, అది అంతే, అలా జరుగుతుంది అనేది నియమం అంతే, దాన్ని ఎవరు దాటలేరు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడే, నువ్వు చేసి తీరుతావయ్యా యుద్ధం, ఏమీ చేయలేం, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా కూడా దాన్ని మార్చలేం. నువ్వు నన్ను అడగచ్చు, అయ్యా కృష్ణ పరమాత్మ నాకు యుద్ధం లేకుండా చేయవయ్యా, నన్ను దీని నుంచి బయటపడేవయ్యా అని నువ్వు అడగచ్చు. అయినా కూడా నేను చేయలేను. ఇదే చెప్పాడు ఆయన, నువ్వు యుద్ధం చేసి తీరుతావు, ఇది నియమం, ఇది నిశ్చయం అయిపోయింది, దీన్ని మార్చలేరు. నీకు తెలియదు ఇది భవిష్యత్తులో జరుగుతుంది అని నీకు తెలియదు కాబట్టి నేను యుద్ధం చేయను అని నువ్వు పోరు పెడుతున్నావు. అలా కాదు, ఈ భగవద్గీత అంతా అయిన తర్వాత నేను చెప్తాను నీకు, నీ ఇష్టం వచ్చినట్టు చేయవయ్యా, చెప్పేదంతా చెప్పానంటాను. అయినా కూడా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయవు, నా ఇష్ట ప్రకారంగానే నువ్వు చేస్తావు. నేను యుద్ధం కావాలి అనుకున్నాను, నువ్వు యుద్ధం చేస్తావు. అది నియతి, అది నియమం అంతే అనే అభిప్రాయం శ్రీకృష్ణ పరమాత్మది. అక్కడ ఇంత విని జ్ఞానం కలిగి యుద్ధం చేశాడు అర్జునుడు. అది భగవద్గీతలో ఉన్న విశేషం. అందువల్ల దానికి అటువంటి స్థానం. ఇక్కడ అది మనం గుర్తు చేసుకుంటూ, నియతి ప్రేరణ వల్ల అంటే వీరు ఇలాగే భావించాలి, ఇలాగే సంకల్పించాలి అనేది ఈశ్వర సంకల్పం, అది అంతే. ఈ పదానికి ఈ అర్థం అని ఎవరు చెప్పారండి? మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే పదాన్ని వాడుతున్నారు. మ్యాంగో అనగానే మనకి మామిడి పండే గుర్తొస్తుంది. ఎలా? ప్రపంచంలో ఇంతమంది ఇదే పదం అని ఎట్లా అంగీకరిస్తారు? వేరే పదాన్ని వాడరు. ఏదో స్ట్రాబెర్రీ అంటే మ్యాంగో పట్టుకొస్తారండి, లేదు కదా. ఎలా? అది ఈశ్వర సంకల్పం అంతే. ఈ పదానికి ఈ అర్థం అనేది ఈశ్వర సంకల్పం. అందువల్ల ముందు పదము పుట్టి తర్వాత పదార్థం పుట్టింది. పదార్థ జ్ఞానం తెలుసుకోవాలి అంటారు. పదమే పుట్టింది ముందు. అందుకనే ఆయన సభూరితి వ్యాహరత్ సభూమిమ సృజత. భూహు అన్నాడు అంటే ఆయనకి తెలుసు పూర్వ సృష్టియో లేకపోతే భూమి ఎలా ఉంటుందనో ఆయనకి తెలుసు. భూమి అన్నాడు ఆయన, భూమి సృష్టి అయింది. కానీ ముందు శబ్దము పుట్టి తర్వాత పదార్థం పుట్టింది. మనం అనుకుంటాం పదార్థం పుట్టి తర్వాత శబ్దం పుట్టింది అని.
ముందు శబ్దమే పుట్టింది, తర్వాత పదార్థం పుట్టింది. లేదు ఏదో ఒకటి కనిపెట్టారండి, కనిపెట్టి దానికి తర్వాత నామకరణం చేశారండి అని మనం అన్నా కూడా అది వాడి ముందు మనస్సులో ఏదో ఒక రూపం వాడి మనస్సులో ఉంటుంది. ఆ రూపం ఉంది అంటే దానికి ఏదో ఒక పేరు వాడు పెట్టుకుని ఉంటాడు. తర్వాత ఆ పేరును మార్చి ఉండవచ్చు, కంపెనీ పేరు మార్చి ఉండవచ్చు అంతే. అలాగే మనకన్నా ముందే మన పేరు పుట్టి మనం పుడతాము అని చెప్తారు. శాస్త్రం అలాగే చెప్తుంది. మన పేరు పుట్టి మనం పుడతాం. ఇక్కడ అదే నియతి, అలా ఉండాలి అనేది ఈశ్వర సంకల్పం అంతే. దాన్ని ఎవరు మార్చలేరు. అన్యోన్యమేవ పశ్యంతి మిథః సంప్రతిబింబితాత్ ఇయం మే సహజా భార్య మమేయం సహజా సఖి మమేయం సహజా రాజ్ఞి భృత్యోయం సహజో మమ. ఇదంతా సహజం అనుకుంటారు వాళ్ళు. ఎలా అంటే ఈ రాజు, ఈ లీల, ఈ సేవకులు తమను తాము పరిచయం కలవారిగా భావిస్తారు. ఎప్పుడో చాలా పూర్వ పరిచయం ఉంది అన్నట్టుగా. అసలు లేచి నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమిటి, ఇదంతా ప్రసక్తి లేనేలేదు. లేవంగానే ఓ లీలాదేవి బాగున్నావా అని వాళ్ళు కూడా పరిచారకులతో అలా అంత సహజంగా ఉంటారు వాళ్ళు. అది ఈశ్వర సంకల్పం, అది అంతే. అక్కడ ఆ నియతి అనేది పనిచేస్తుంది. నువ్వు, నేను, ఆ లీల, ఈ ముగ్గురికి మాత్రమే కేవలం త్వమహం సాచ యథావృత్తం అఖండితం జ్ఞాస్యామ ఇదమాశ్చర్యం నను కశ్చిదపీతరః. మన ముగ్గురికి మాత్రమే తెలుసు. నీకు, నాకు, అక్కడ ఉన్న ఆ లీలకి మాత్రమే తెలుసు. వేరే ఎవరికి ఈ వ్యవహారము, ఈ విషయము ఏదీ తెలియదు. వాళ్ళు లేచినా, వాళ్ళు చూసినా, వాళ్ళు మాట్లాడినా కూడా సహజంగానే మాట్లాడతారు. ఏదో పరిచయం చేసుకుని కొత్త వ్యక్తిని చూసినట్టుగా వాళ్ళు చూడరు. అదే ఆశ్చర్యం అని సరస్వతీదేవి చెప్పి, మనం తెలిసి వ్యవహరిస్తాము, వాళ్ళు తెలియకుండా వ్యవహరిస్తారు, అంతే తేడా. మనకి వాళ్ళకి ఉన్న తేడా, తెలిసి వ్యవహరించేది మనము, తెలియకుండా వ్యవహరించేది వాళ్ళు. అందువల్ల తెలుసుకుని వ్యవహారం చెయ్యి అని చెప్తారు. అప్పుడు ఆ ప్రబుద్ధ లీల అడిగింది, అమునైవ శరీరేణ కిమర్థం నగతాపతిం ఏషావరేణ సంప్రాప్త లీలా లలితవాదిని. అమ్మ, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది నాకు, ఇక్కడ ఒక సందేహం వస్తోంది. ఏమిటి అంటే, నీ వరాన్ని పొందిన లీలాదేవి, నువ్వు వరం ఇచ్చావు కదా, నీకెప్పటికీ వైధవ్యం రాదు అని వరం ఇచ్చావు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన్ని చూడు అని వరం ఇచ్చావు. నువ్వు ఇంత శక్తి ఉన్నప్పుడు, నీకు నీ వరాన్ని ఇంతగా తను పొందినప్పుడు కూడా ఈ స్థూల శరీరంతో అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇంత తాపత్రయపడి, ఇంత ప్రయాణం చేసి, ఇన్ని లోకాలు దాటి, ఇన్ని బ్రహ్మాండాలు దాటి వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది అక్కడికి? ఇలాగే అట్లా పోయిరా అని ఒక టికెట్ ఇస్తే సరిపోయేది కదా, పోయి వచ్చేది కదా. అలా ఎందుకు కాలేదు అంటే, స్థూల శరీరంతో ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాము? ఇంకొక చోటికి స్థూల శరీరంతో వెళ్ళగలమా లేదా? అలా ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఏమిటి కారణం అని ఆ లీలాదేవి అడిగింది. అక్కడ ఉన్న లీలాదేవి, విదూరథుడి రాజ్యంలో ఉన్న లీలాదేవి సరస్వతి అమ్మవారిని అడిగింది. వాళ్ళు సత్యంగా ఉన్నది ఇక్కడే, లీలాదేవి మనస్సులోనే ఉన్నారు, ధ్యానంలోనే ఉన్నారు. కానీ మనకి ఇక్కడ కథానుసారంగా అక్కడ ఆ విదూరథుడి రాజ్యంలో ఉన్నారు అని చెప్పుకోవాలి. అప్పుడు సరస్వతి అమ్మవారు దానికి సమాధానం చెప్తుంది. అప్రబుద్ధ ధియ సిద్ధ లోకాన్ పుణ్యవశోదితాన్ న సమర్థా స్వదేహేన ప్రాప్తుం ఛాయా ఇవాతపాన్. అప్పుడు అమ్మవారు చెప్తోంది, నీడ ఎండను సమీపించలేనట్లుగా, అంటే ప్రాప్తుం ఛాయా ఇవాతపాన్. నీడ ఉంటే ఎండ లేదు, ఎండ ఉంటే నీడ లేదు, ఏదో ఒకటే ఉంటుంది. అలాగే నీడ ఎండను చేరలేనట్టుగా అప్రబుద్ధులైన వారు పుణ్య సంపాదనతో, వరబలంతో పొందదగిన సిద్ధలోకాలకు స్థూల శరీరంతో వెళ్ళలేరు. స్థూల శరీరంతో వెళ్ళేది కాదది. అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే సూక్ష్మ శరీరంతోనే వెళ్ళాలి అని. ఇది సాధ్యమయ్యే పనేనా అండి ఇది? ఈ సూక్ష్మ శరీరాన్ని సంపాదించటము, మనశ్శరీరాన్ని సంపాదించటము, ఇంత సూక్ష్మంగా ఆలోచన చేయటము, ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? సాధ్యం కానట్టుగా కనిపిస్తాయి, కానీ సాధ్యమయ్యేవే. సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. ఈ సాధన ఎందుకు అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఈ విషయం తెలియాలి, ఈ సాధనలు చేయాలి. కాబట్టి ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతున్నారు. ఏది వస్తుంది మనతో పాటుగా అని అడిగారు. అడిగితే చేసిన ధర్మము చివరి వరకు,
చేసిన ధర్మం మాత్రమే నీ చివరికి నీతో వస్తుంది, వేరేది ఏది కూడా రాదు. ఆ చేసిన ధర్మం వస్తుంది కాబట్టి కనీసం ధర్మ మార్గాన్ని తెలుసుకుని ఆ ధర్మాచరణ చేస్తూ సాధన చేసి ఏవో రాబోయే జన్మలోనో లేదా ఈ జన్మలోనో సద్గురు కృపతో దాన్ని మనం పొందవచ్చు అనే దృష్టితో మనకి ఆ ఉపదేశం చేస్తున్నారు. పుణ్య సంపాదనతో వరబలంతో పొందదగిన సిద్ధలోకాలకు ఈ స్థూల శరీరంతో వెళ్ళలేం. పుణ్యంతోనే సాధ్యమవుతుంది, అది వరంతోనే సాధ్యమవుతుంది. వరాలు ఎందుకు ఇస్తారు అంటే మనం చేసే సాధనని బట్టి. బాగా సాధన చేశారు కాబట్టి వరం, అనుగ్రహం. వీడికి పని కావాలి, వీడికి ఇది సిద్ధి కావాలి అని. ఆ అనుగ్రహం ఎందుకు కలిగింది అంటే మనం అంటే ఏదైనా ప్రేమన లేదు, మనం చేసిన సాధన. ఆ సాధనకు మెచ్చి మనకి అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఆ అనుగ్రహంతో వెళ్ళగలిగిన లోకాలే తప్పించి స్థూలదేహంతో వెళ్ళలేము అక్కడికి అని మొదటి సమాధానం. ఆది సర్గే చ నియతి స్థాపితేతి ప్రబోధిభి. ప్రబోధ అంటే జ్ఞానం. జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే హిరణ్యగర్భాది దేవతలు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మాది దేవతలు ప్రారంభంలో ఆది సర్గే, సృష్టి ఆదిలో అలా ఒక నియమం చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడికి గోడను దాటుకుని ఎందుకు వెళ్ళలేము మనం? నానో టెక్నాలజీతోనే వెళ్ళాలి. ఎందుకు అట్లా వెళ్ళలేము? ఏదో అనుకుని అట్లా గోడ దాటి వెళ్ళిపోవచ్చు కదా. నియతి అది, అనియమం అది. నీ ఘన పదార్థాన్ని ఈ శరీరంతో దాటి వెళ్ళలేరు అనేది ఒక నియమం అంతే. అది ఏ కింద మీద పడి ఏ సాధన చేసినా కూడా సాధ్యం లేదు. అది దానికి వేరే రకంగానే వెళ్ళాలి తప్పించి ఇలా మనం వెళ్ళలేము అనేది ఒక నియమం చేసి పెట్టారు. హిరణ్యగర్భాదులు సృష్టి ఆరంభంలో ఒక నియమం చేశారు. యథా సత్యమలీకేన న మిలత్యేవ కించన. సత్యం ఎలాగైతే అసత్యంతో కలవదో, సత్యాసత్యాలు ఎప్పుడు విడివిడిగానే ఉంటాయి, అలాగే ఈ శరీరంతో అలా వెళ్ళలేరు, ఈ స్థూల శరీరంతో అలా ప్రయాణం చేయలేరు అనేది నియమము. అది నియతి, అది అంతే, అలాగే ఉంటుంది, అది మారదు అని రెండవ సమాధానం. యావద్వేతాల సంకల్ప బాలస్య కిల విద్యతే నిర్వేతాల ధియస్తావత్ ఉదయస్తస్య కః కథం. బాలుడికి మిథ్యారూపమైన భేతాళ భ్రాంతి ఉన్నప్పుడు తనకు ఏదో దయ్యం పట్టింది అని అనుకుంటాడు వాడు. అది పోనే పోదు. ఎన్ని రకాలుగా శాంతులు చేయించినా, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా, ఏ మాంత్రికుడిని ఇంటికి పిలుచుకొచ్చినా, ఎన్ని చేసినా కూడా వాడికి పోనే పోదు. అది ఆ భ్రమలోనే ఉంటాడు వాడు. ఎందుకని అంటే తనకు పట్టింది అనుకునే దయ్యము తనకు వదిలింది అని తాను అనుకునేంత వరకు వదలదు. అదంతే, అలాగే ఉంటుంది. నీకు అనిపించాలి నాకు వచ్చినది ఇది పోయింది అని. అలా అనిపించినంత వరకు ఏం చేసినా కూడా అది సాధ్యం లేనట్టుగా, అలాగే ఇక్కడ కూడా తనకు మాత్రమే అది కనిపిస్తుంది. ఆ భ్రాంతి లేని వారికి భేతాళుడు లేడు, దయ్యము లేదు. వాడంటాడు, వాడు భయపడతాడు, నాకేదో దయ్యం పట్టింది, నన్ను ఎవరో పీడిస్తున్నారు, బయట వాళ్ళకి కనిపించదు. వాడు మాత్రం అదే చెప్పి బాధపడుతూ ఉంటాడు. స్కానింగ్లు చేయిస్తారు, ఎక్స్రేలు చేయిస్తారు, ప్రపంచంలో ఉన్న మందులు అన్నీ ప్రయత్నం చేస్తారు, అందరు డాక్టర్ల దగ్గరికి తిప్పుతారు, అన్ని మంత్రాలు చదువుతారు, అన్ని దేవస్థానాలకి తీసుకువెళ్తారు, అన్ని హోమాలు, అన్ని శాంతులు, ఏం చేసినా కూడా వాడికి పోదది. పోనప్పుడు ఏమంటాం, దయ్యం లేదు, భూతం లేదు, వీడిదంతా పిచ్చి, చివరికి పిచ్చి అని పిచ్చి హాస్పిటల్లో వేస్తారు. ఏం చేస్తారు మరి? వాడికి రావాలి, నాకు ఇటువంటిది ఏది లేదు అనేది వాళ్ళలో రావాలి. రానంత వరకు మనకెవరికి కనిపించనిది వాడిని పీడిస్తూనే ఉంటుంది. పిల్లవాడు అలాగే భయపడుతూ ఉంటాడు. రూమ్లో ఏదో ఉంది భయపడినప్పుడు వేరే రూమ్లో పడుకోబెడతారు. ఆ రూమ్లో కూడా ఏదో ఉంది అని భయపడతాడు, హాల్లో పడుకోబెడతారు. ఆ రూమ్లో కూడా ఏదో ఉంది అని భయపడతాడు, ఏదో దేవస్థానాన్ని తీసుకెళ్ళి పడుకోబెడతారు, అక్కడ కూడా భయపడతాడు. ఇల్లు మారుస్తారు, ఊరు మారుస్తారు, నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు, అయినా కూడా వాడు భయపడుతూనే ఉంటాడు. ఇదేమిటి విచిత్రం? ఇటువంటి భయాలు పోనట్టుగా తనకు పట్టిన ఆ దయ్యం తనంతట తానుగా తనకు పోయింది అని అనుకుంటే కానీ పోదు. పోలేదు అనుకున్నంతసేపు అది అలాగే ఉంటుంది. అలాగే ఇది పోనే పోదు. అవివేక జ్వరోష్ణత్వం విద్యతే యావదాత్మని. ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది ఎందుకు ఈ మాట చెప్పారని. తావద్వివేక శీతాంశు శైత్యం కుత ఉదేత్యలం. ఆత్మయందు అవివేకము అనే జ్వరం యొక్క వేడి ఉన్నంత వరకు, అవివేకం అనే జ్వరం, దానికన్నా పెద్ద జ్వరం లేదు, అజ్ఞానం అనే జ్వరం అది.
వివేకం అనే చంద్రుడి యొక్క చల్లదనం ఎలా పుడుతుంది? వివేకం అనేది కలగనే కలగదు. ఎందుకంటే అవివేకం అనే జ్వరం ఉంది కాబట్టి. వివేకం అనే చంద్రోదయం అక్కడ కానే కాదు. జ్వరం లేకపోయినా ఉంది అనుకునేవాడు, ఏ లేదు కానీ ఉంది అనుకుంటున్నాడు. ఇది ఒక విచిత్రమైన స్థితి. ఇది ఎటువంటి పరీక్షలు చేసినా తెలిసేది కాదు. అది ఏ థర్మామీటర్ పెట్టినా, ఏ డాక్టర్ వచ్చినా కూడా లేదు 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 అని అంటూ ఉంటాడు. అంతా నార్మల్ ఉంది, కానీ వీడు మాత్రం నాకు జ్వరం ఉంది అంటూ ఉంటాడు. అలాగే ఈ స్థితి కూడా జ్వరం లేకపోయినా ఉంది అనుకునే వాడికి ఏమి చేసినా జ్వరం పోదు కదా. అలాగే అహం పృథ్వ్యాది దేహఖ్యే గతిర్నాస్తి మమోత్తమ. నేను, వీడు అనుకుంటున్నాడు, సామాన్యుడు ఎలా అనుకుంటాడు అంటే, నేను ఈ పాంచభౌతికమైన శరీరాన్ని, అది సాధారణంగా అందరి భావన. అది ఈ భావన ఉన్నంత వరకు వేరే గతి లేదు నాకంటే, వేరే ప్రయాణం చేయలేను, నేను సూక్ష్మమైన ప్రయాణం చేయలేను. దీన్నే అహంభావము అంటారు. ఈ శరీరమే నేను అనేది అహంభావం. అది చాలా దృఢంగా వేళ్ళు పాతుకుపోయినట్టుగా మనలో పాతుకుపోయింది. అది తల్లి వేరు లోపలికి వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలియనట్టుగా అట్లా ఆ భావన మనలో పాతుకుపోయింది. అది అలా ఉండిపోయింది మనలో. అందువల్ల నేను పృథ్వీ మొదలైన భూతాలతో నిర్మించబడిన దేహాన్ని ధరించి ఉన్నాను. అది మాత్రమే కాదు, నేను ఈ దేహమే అయి ఉన్నాను అంతే. దాన్ని దాటి మనం లోపలికి ప్రయాణం చేయటం లేదు, దాన్ని దాటి ఆలోచన చేయటం లేదు మనం. కాబట్టి ఇది నిశ్చయవాన్ యోంత కథం స్యాత్ శూన్య నిశ్చయ. అలా అనుకునేవాడికి నేను ఆకాశ మార్గంలో వెళ్ళగల సామర్థ్యం నాకు లేదు, నాకు అటువంటి శక్తి లేదు అనుకునేవాడు, అలా ఆ నిశ్చయంలో ఉన్నవాడు ఆకాశంలో ఎలా వెళ్ళగలడు, ఎలా ప్రయాణం చేయగలడు, సూక్ష్మ ప్రయాణం ఎలా చేయగలడు అంటే, ఇప్పుడు ఏదో స్పేస్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా, చంద్రమండలానికి వెళ్ళాలి అంటే ఊరికే అలా వెళ్ళలేం మనం. ఇప్పుడు ఎక్కడో నాసాలోనో ఎక్కడో కొన్ని వచ్చాయట, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అని మనకు అనుభవం కలిగేలాగా ఒక సెంటర్, స్పేస్ సెంటర్ ఒకటి తయారు చేశారు. అక్కడికి వెళ్ళాలి అంటే కూడా ట్రైనింగ్ కావాలి మనకి. కొద్ది దూరం అట్లా వెళ్ళి ప్రయాణం చేసి వస్తామంటే అలా వెళ్ళలేము. 3 రోజులు అక్కడ ఉండాలి. వాళ్ళు ఏవో కొన్ని ఆహారాలు చెప్తారు, ఆ నియమాలు ఏవో పాటించాలి. అలా ఉన్నప్పుడే మన శరీరం తేలిక అవుతుంది, అప్పుడే మనం అక్కడికి ప్రయాణం చేయగలము, లేకపోతే కష్టం. అలా ఆ సాధనలు ఆ సామాన్యమైన ప్రపంచంలోనే ఉన్నప్పుడు ఇక సూక్ష్మ ప్రయాణం, ఆ సూక్ష్మ ప్రయాణంలో నువ్వు ఈ శరీరానికి తగులుకుని నేను ప్రయాణం చేయలేను అని నువ్వు అనుకుంటూ ఉంటే ఎలా ప్రయాణం చేస్తావు? ముందు అది పోవాలి, ఆ అహంభావం పోవాలి. పోతే సూక్ష్మ ప్రయాణం చేయగలిగిన శక్తి నీకు వస్తుంది. అక్కడ కావాల్సిన పరికరాలు ఇవన్నీ కూడా, అహంభావాన్ని విడిచిపెట్టడము, ఈ పాంచభౌతిక శరీరం నేను కాదు అనే భావన బలంగా మనలో కలగటము, ఇవన్నీ కూడా అక్కడ కావాల్సిన పరికరాలు. ఇవన్నీ ఆ సద్గురు సన్నిధిలో సాధన చేసినప్పుడు సిద్ధిస్తాయి మనకి. వాటిని అక్కడ చెప్తున్నారు. అతో జ్ఞాన వివేకేన పుణ్యేనాథ వరేణ చ పుణ్యదేహేన గచ్చంతి పరం లోకమనేన తు. అందువల్ల నీ వంటి జ్ఞానము, వివేకము, పుణ్యము, వరము, పుణ్యదేహాల శక్తి వల్లనే జనులందరూ కూడా పరలోకానికి ప్రయాణం చేయగలరు. నువ్వెంత జ్ఞానాన్ని పొందావో, నీకెంతటి వివేకం ఉందో, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, నీకు ఆ పుణ్యంతో ఎటువంటి గొప్ప శరీరం వచ్చిందో, వీటితో మాత్రమే అక్కడికి వెళ్ళగలరు తప్ప స్థూల శరీరంతో అక్కడికి వెళ్ళలేరు అని సరస్వతి అమ్మవారు స్పష్టంగా చెప్పింది. అందుకనే పుణ్యం చేసుకోవాలి అని, పుణ్యం చేయటానికే శరీరం వచ్చింది అని, ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో పుణ్యం చేయటానికి అని ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతి క్షణంలోనూ పుణ్యం చేసే ప్రయత్నం చేయాలి. స్వార్థంతో అయినా సరే, ఎవరికో అన్నం పెట్టడము, ఎవరికో ఏదో సహాయం చేయటము, ఈ పరోపకారం చేసినప్పుడే పుణ్యం వస్తుంది. మనకే మనం ఉపకారం చేసుకుంటూ ఉంటే పుణ్యం రాదు, అది స్వార్థమే అవుతుంది. అందువల్ల స్వార్థంతో అయినా సరే ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని పుణ్యజ్ఞానం, పాపజ్ఞానము పుణ్యజ్ఞానం రెండూ అవసరం. పాపభీతి, పుణ్యజ్ఞానం, పుణ్యప్రీతి రెండూ కావాలి మనకి. ఓహో ఇది చేస్తే వద్దు, ఇది చేస్తే పాపము, ఇది చేస్తే పుణ్యం. ఆ జ్ఞానంతో నేను పుణ్యం కోసం ఈ పని చేస్తున్నాను, పుణ్యం కోసం దానం చేస్తున్నాను, పుణ్యం కోసం మంచి పని చేస్తున్నాను, పుణ్యం కోసం సహాయం చేస్తున్నాను.
ఏం తప్పేం లేదు. అలా చేయగా 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 నిదానంగా అది నిస్వార్థం అవుతుంది. ప్రారంభంలో స్వార్థంగానే ఉంటుంది, ఉంటే తప్పేముంది, మంచి పనే కదా చేస్తున్నాడు. అందువల్ల పుణ్యం అనేది చాలా ప్రధానమైంది. ఆ పుణ్యంతో ఒక పుణ్య దేహం వస్తుంది. కథం అకృత పుణ్య ప్రభవతి అని ప్రారంభించారు. సౌందర్యలహరి ప్రారంభమే అకృత పుణ్య కథం ప్రభవతి. పుణ్యం చేయనివాడు నిన్ను ఎలా చూస్తాడు? శివుడే నీ ఆజ్ఞ లేక నిన్ను చూడలేకపోతున్నప్పుడు పుణ్యం లేనివాడు నిన్ను ఎలా చూస్తాడు? అంటే పుణ్యం చేసుకోండి అని చెప్పినట్టు అయింది. ధర్మంలో మనల్ని అందరినీ ప్రచోదితుల్ని చేసేందుకోసం ఆ సౌందర్యలహరి ప్రారంభించారు అని అర్థమైంది మనకి. అందువల్ల పుణ్యదేహంతోనే అక్కడికి వెళ్ళగలరు. అవి ఆతివాహిక శరీరాన్ని అందిస్తాయి. ఆ పుణ్యం అనేది మనస్సుకి శక్తిని ఇస్తాయి. ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళు అనుకుంటే, మీరు అనుకోండి మాకు మంచిదవ్వాలి అంటారు కదా. ఎందుకు ఎవరినో ఇంటికి పిలిచి ఏదో కార్యక్రమం చేసుకుని వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపిస్తాం అంటే వాళ్ళు ఏదో అనుష్ఠానం చేస్తున్నారు, వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంది, ఒక నమ్మకం మనకి. చూడలేం కదా అందరూ చేస్తున్నారని వాళ్ళ వెంటబడిపోలేం కదా మనం. దానికి ఒకళ్ళే నియమించారు, మీ పని ఇది నాయన, మీరు అనుష్ఠానం చేస్తూ ఉండాలి, మీరు బాగా మంత్రజపం చేయాలి, మీకు దీనివల్ల బలం పెరుగుతుంది, దీంతో మీరు మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మంచిదవని అని మనస్సులో ప్రార్థన చేయాలి లేదా ఆశీర్వదించాలి అని ఒక నియమం ఏర్పాటు చేశాడు భగవంతుడు. అది చేయకపోతే అపరాధం చేసినట్టు మనం. అందుకనే వాళ్ళని పిలుస్తారు ఇంటికి. ఏదో పితృకర్మ ఉన్నప్పుడో లేదా దైవకార్యం ఉన్నప్పుడో లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడో పిలుస్తారు. పిలిచి వాళ్ళకి దక్షిణ ఇచ్చి ప్రార్థన చేస్తారు, మమ్మల్ని అనుగ్రహించండి అని. ఎందుకని అంటే ఆ పుణ్యదేహం వారికి, ఆ పుణ్యదేహంతో మనస్సు స్వచ్ఛమైంది, మనస్సు సూక్ష్మమైంది. ఎప్పుడైతే మనస్సు సూక్ష్మమైందో ఇతర పదార్థాల్లోకి మనస్సు వెళ్ళదు. ఎప్పుడైతే ఇతర పదార్థాలకి వెళ్ళక ఒకే పదార్థాన్ని ఏకాగ్రంగా భావన చేసి ప్రార్థన చేశారో అప్పుడు ఫలం వచ్చింది. అలా వాళ్ళు మనస్సుని పెట్టుకోవాలి. అలా మనస్సుని పెట్టుకున్న వాళ్ళని మనం పిలవాలి. పిలిచి అందుకనే ముహూర్త సమయంలో అందరికీ చెప్తారు, సమాధానంగా ఉండండి, మనస్సుని శాంతపరచుకోండి అని దండోరా వేస్తారు. ఎందుకంటే అందరూ మనస్సుని లగ్నం చేసి లోక కళ్యాణం కోసం జరిగే శివ కళ్యాణమో విష్ణు కళ్యాణమో వెంకటేశ్వర స్వామి కళ్యాణమో శ్రీనివాస కళ్యాణమో జరుగుతోంది. అందరూ మనస్సుని ఏకాగ్రం చేసి ప్రార్థన చేయండి. ఇంతమంది మనస్సులు ఏకాగ్రమయ్యి ఆ పుణ్యంతో అందరూ ప్రార్థన చేస్తే లోకానికి ఎంతో ఉపకారం అవుతుంది అని దండోరా వేయటం, గట్టిగా అనౌన్స్ చేస్తారు అందరూ కూడా. అందరూ సమాధానంగా ఉండండి, శాంతచిత్తులుగా ఉండండి అని. ఇది అక్కడ ఉన్న కారణం. అంటే మనస్సు అంత బలమైంది, మనస్సు అంత శక్తి కలది. మనస్సుతో అనుకోవాలి, మనస్సుతో ప్రార్థన చేయాలి. అది ఇంకా తీవ్రమైనప్పుడు, ఎక్కువైనప్పుడు ఆతివాహిక శరీరం వస్తుంది. స్వామిజీ వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళినట్టుగా మాకు అనిపించిందండి. ఎంతోమంది చెప్తారు కదా, అది సూక్ష్మ శరీరం. అంటే అందరూ ప్రార్థన చేస్తారు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఎవరికో బాగలేదంటే తొందరగా బాగవ్వాలి అని ప్రార్థన చేస్తారు. కానీ దాంతోనే బాగవ్వటం లేదే. వీళ్ళు తీవ్రంగా చేసి ఉంటే సాధన వాళ్ళు ప్రార్థన చేసినా అవుతుంది. అంత తీవ్రత లేదు కాబట్టి సద్గురువుని వేడుకుంటారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు సద్గురువు సంకల్పంతో వచ్చి వెళ్ళినట్టుగా మాకు అనిపించింది. అనిపించడం కాదు, వచ్చి వెళ్ళారు. సూక్ష్మ శరీరము, ఆతివాహిక శరీరము, మానసిక శరీరం అది పుణ్యంతోనే వస్తుంది. శుష్కపర్ణం కిలాంగారే ఏతదేవాశుదహ్యతే అయం దేహమహం దేహ ప్రాప్త ఏవ విశీర్యతే. సూక్ష్మ శరీరం వచ్చినంత మాత్రాన స్థూల శరీరం యొక్క అహంభావం ఎలా పోతుంది అనేది ప్రశ్న. సరే మంచిదే అండి, మీరు చెప్పినట్టుగా సూక్ష్మ శరీరం వచ్చింది, కానీ స్థూల శరీరం యొక్క అహంభావం ఎలా పోతుంది? అది ఎలా సాధ్యం? ఇది వచ్చినంత మాత్రాన ఎట్లా పోతుంది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఎండుటాకులు నిప్పులో పడినప్పుడు కాలిపోయినట్టుగా దానికి ఎంత సమయం పడుతుంది? కొన్ని అయితే అలా పడుతూ ఉండగానే కాలిపోతాయి. అంటే అంత ఎండిపోయాయి అవి. అలా ఊరికే దగ్గరగా చూపిస్తే చాలా అంటుకుపోతాయి. అంత అంటుకునే గుణం అసలు కొద్దిగా కూడా దానిలో ఆ నీటి అంశం లేదు, తేమ అనేది కొద్దిగా కూడా లేదు, పూర్తిగా ఎండిపోయింది. అలా వేడి పడితేనే అంటుకుపోతుంది. అలా ఎండుటాకులు నిప్పులో పడి కాలిపోయినట్టుగా అహంకార వాసన మాత్రమయమైన అనే పదం వాడారు అక్కడ వ్యాఖ్యానంలో. అహంకార వాసన మాత్రమయం అంటే అది మాత్రమే మిగిలి ఉంది అంతే. అదే ఊరికే అహంకారం అంటే చివర్లో అలా వేలాడుతూ ఉంటుంది చూడండి, ఎండిపోయిన ఆకు. అది దాన్ని ఊరికే ఇలా ముడితే చాలు పడిపోతుంది, ఉఫ్ అంటే పడిపోతుంది. ఊరికే అట్లా
కొన ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. అలా అది మాత్రమే మిగిలి ఉన్న ఆతివాహిక దేహము లభించిన వెంటనే స్థూల శరీర అహంభావం కాలిపోతుంది. అక్కడ ఆ సూక్ష్మ శరీరంలో, ఆతివాహిక శరీరంలో కేవలం ఊరికే అంత మిగిలి ఉంది, అంతే. ఆ మిగిలి ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రాగలుగుతున్నారు. అది కూడా మిగిలి లేకపోతే ఇక్కడికి రాలేరు కదా. అక్కడికి వెళ్ళారు, సూక్ష్మ శరీరంగా ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వస్తున్నారు ఇక్కడికి అంటే అది కొంత మాత్రమే మిగిలి ఉంది, అంత. అంటే శరీరం లేదు, మనస్సు, ఆ మనస్సుకి ఒక చిన్న అహంభావం, అది మాత్రమే అట్లా ఉంది, ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా ఉంది. దాంతోనే జీవన్ముక్తులు శరీరాన్ని ధరించి ఉంటారు అని శాస్త్రం చెప్తుంది. జ్ఞానం కలగగానే మోక్షం వస్తుంది అని చెప్తున్నారు, జ్ఞానమే మోక్షం అని చెప్తున్నారు. పూర్తిగా జ్ఞాని అవ్వంగానే శరీరం ఎందుకు పడిపోదు అంటే ఇది ప్రారబ్ధం. ప్రారబ్ధాన్ని అనుభవించి తీరాలి. ప్రారబ్ధాన్ని అనుభవించాలి కాబట్టి, అనుభవించటం అంటే ఏమిటి? శరీరం. ఈ శరీరానికి ఇంత వయస్సో ఇంత కాలమో ఏదో ఉంది, అంతవరకు ఆ శరీరాన్ని వాళ్ళు ధరించి ఉంచుతారంత. ఆ శరీరం నిలిచేందుకోసం ఎంత ఆ ప్రాణశక్తి అవసరమో అది మాత్రమే, ఆ అహంభావం మాత్రమే మిగిలి ఉంటుంది అని భాగవతంలో శుకావధూత సన్నివేశంలో చెప్పారు. ఆయన ఎలా ఉన్నారు అక్కడ అనేందుకోసం ఆ విషయం అక్కడ మనకి కనిపిస్తుంది. అందుకనే అహంకార వాసన మాత్రమయమైన ఆతివాహిక దేహం లభించిన వెంటనే స్థూల శరీర అహంభావం అనేది ఎగిరిపోతుంది, స్థూల శరీరం అనేది లేకుండా అయిపోతుంది. అది అక్కడ స్థూల శరీరం కాలిపోవటం అంటే. సూక్ష్మ శరీరాన్ని తీసుకోగానే దీన్ని కాల్చేస్తారు, ఇది ఇట్లా నిప్పులో పడి కాలిపోతుంది అని కాదు అభిప్రాయం. వీళ్ళు ఇక్కడే ఈ శరీరంలో ఉంటారు, ఆ సూక్ష్మ శరీరంగా పోయి ప్రయాణం చేసి రాగలరు. ఏతావదేవ భవతి వరశాప విజృంభితై యథా సంచింత్య ఏవాహం తథా స్మృత ఇతి స్మృతి. వరము శాపాలు కూడా పూర్వవాసనలు అనుసరించే జరుగుతున్నాయి. ఇవి పూర్వకర్మలను గుర్తు చేస్తాయి, అంతకన్నా కొత్త కర్మని పుట్టించలేవు. వరాలు శాపాలు అనేవి ఏదో కొత్త కర్మని చేస్తాయని కాదు, పూర్వస్మృతిని కలిగిస్తాయంత. వరం ఇచ్చి అరే నువ్వు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అని అంటే అది వరమే కదా. వాడికి గుర్తొచ్చింది, అవును నిజమే, నేను ఎట్లా ఉండేవాడిని ఎట్లా అయిపోయాను, గుర్తు రావటం వరమే, అంతే. అంటే ఒకడు బాగా కంఠస్థం చేశాడు, భగవద్గీత అంతా కంఠస్థం చేశాడు, అంతా ఎప్పుడు అడిగినా చెప్తున్నాడు. కూర్చోబెట్టారు పరీక్షలో, చెప్పు నాయన 13వ అధ్యాయం అంటే క్షేత్రజ్ఞ విభాగం ప్రారంభించాడు. ప్రారంభించగానే గుర్తు రాలేదు వాడికి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఇదం శరీరమా ఏదో కదా, క్షేత్రజ్ఞ ఏదో శ్లోకం గుర్తు చేశారు వాడికి. గుర్తు చేయగానే ఆ చిన్నగా చెప్పిన ఆ ఒక్క మాట పట్టుకుని పూర్తి అధ్యాయం అంతా చదివేస్తాడు వాడు. ఇదే వరం అంటే, అందివ్వటం. ఎలాగైతే శ్లోకాన్ని మరిచిపోయిన పిల్లవాడికి మొదటి ఆ శ్లోకంలో మొదటి పదాన్ని అందిస్తే శ్లోకం అంతా చెప్పేస్తాడో, వేద పరీక్షల్లో చూస్తారు కదా మీరు, అక్కడ పాపం వాళ్ళ కౌళ్ళు అంటే వచ్చిన పదాలే మళ్ళీ మళ్ళీ వస్తాయి, పురుష సూక్తంలో కూడా వస్తాయి. అది అలాగే తిరుగుతూ ఉంటారు, చెప్పిందే చెప్పి అలాగే తిరుగుతూ ఉంటారు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అందిస్తే దాన్ని పట్టుకుని పూర్తిగా చెప్పేస్తారు. ఎలా వచ్చింది అంటే ఆ అందివ్వటం వల్ల వాడికి పూర్వస్మృతి కలిగింది. అలాగే వరంతోనో శాపంతోనో పూర్వస్మృతి కలిగేలాగా చేస్తారు. ఆ వరం ఇచ్చారు అంటే పూర్వస్మృతి కలిగింది వాడికి. ఆ పూర్వస్మృతితో వాడు సాధన చేస్తాడు. ఇదే సద్గురువు చేసేది. అంటే ఆగిపోయిన ఇంజన్ని మళ్ళీ స్టార్ట్ చేయటం. స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ బండి ఆగిపోయింది తోయండి అంటారే, అట్లా తోసినట్టుగా సద్గురువు వరరూపంగా ఈ బండిని ముందు పోయేలాగా చేస్తాడు. అప్పుడు అది కదులుతుంది. అలాగే వరము కానీ శాపం కానీ పూర్వస్మృతిని కలిగిస్తుంది, కొత్త కర్మని పుట్టించవు అనేది ఈ వ్యాఖ్యానంలో చాలా గొప్ప విషయం చెప్పారు. అక్కడ మరిచిపోయిన శ్లోకాన్ని గుర్తు చేయటం అని. అంటే గురువులు కదా, ఆయన పాఠాలు చెప్పి ఉంటారు పిల్లలకి, అందుకని అది గుర్తు చేసుకుని మరిచిపోయిన వాడికి గుర్తు చేసినట్టుగా వరం అనేది మనకి సహాయం చేస్తుంది. మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది అని అది ఇంకా ఒక సమాధానము. ఇంకా దాని తర్వాత ఈ సూక్ష్మ శరీర విషయంలో సరస్వతి అమ్మవారు మన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తున్నారు. వాటిని మళ్ళీ మనం రేపు చెప్పుకుందామని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.